హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బబ్బర్లతో గ్యారెలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా బబ్బర్లతో గ్యారెలు అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బయట తీసుకొచ్చుకొని తినాలి అంటే అంత హైజీన్గా ఉంటాయో ఉండయో అని అయితే భయపడతా ఉంటాం కదా. మేమైతే ఎప్పుడైనా ఈ గ్యారెలు తినాలి అని అనిపిస్తేనైతే ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ప్లస్ ఈ గ్యారెలు వచ్చేసి అయితే చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఈ గ్యారెలకైతే ఫిదా అవుతారు. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు నేను నల్ల బొబ్బర్లను అయితే తీసుకుంటున్నాను. ఈ బొబ్బర్ల ప్లేస్లో తెల్ల బొబ్బర్లైనా తీసుకోవచ్చు. వేటితో చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఈ బొబ్బర్లు వచ్చేసి అయితే మా విలేజ్లో పండించినయే. మాకైతే 60 రూపీస్కి కేజీ అలా ఇచ్చారు. కాబట్టి 2 kgs వరకు అయితే తీసుకున్నాను. సో 1 కప్పు వరకు అయితే ఇందులోకి బొబ్బర్లను యాడ్ చేశాను కదా. మంచిగా వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసి మళ్ళీ బొబ్బర్లు మునిగేంత వరకు వాటర్ వేసుకొని అయితే వీటిని నానబెట్టుకోవాలి. మనకి బొబ్బర్లు అనేవి నానబెట్టడానికి కాస్త టైం ఎక్కువనే పడుతుందన్నమాట. 8 hours 9 hours అలా నానబెట్టాలి. సో నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అని నానబెడుతున్నాను కదా. సో మార్నింగే నానబెట్టాను, ఈవినింగ్ వరకు చక్కగా నానిపోతుంది. అలాగే ఈ టైంలోనే ఒక 2 స్పూన్స్ వరకు మినపగుండ్లను అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో మినపగుండ్లు వేస్ట్ చేయడం వలన మనకి బొబ్బర్ల గ్యారెలు అనేవి క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. సో వీటిని అయితే ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఒక గిన్నెలో వేసేసుకొని 2 times నీట్గా వాష్ చేసేసి మళ్ళీ తిరిగి వాటర్ వేసుకొని సేమ్ 8 hours నానబెట్టుకోవాలి. తిరిగి 8 hours తర్వాతకి అయితే చూపిస్తున్నాను. సో చూసిల్లా బొబ్బర్లు అయితే చక్కగా నానిపోయాయి. సో మనం నానబెట్టిన మినపప్పు కూడా చక్కగా నానిపోయింది. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ గిన్నెలోనైతే 3 పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేయండి. ఇందులోనే నానబెట్టిన బొబ్బర్లను కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే చుక్క కూడా వేయొద్దండి ఇందులో. సో వాటర్ లేకుండానే మినపగుండ్లు అలాగే బొబ్బర్లను అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి అయితే వీటిని ఒక మిక్సింగ్ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోండి. ఒకేసారి మిక్సీ పట్టడం వీలు కాదు కాబట్టి నేనైతే 2-3 బ్యాచెస్ కిందనైతే మిక్సీ పడుతున్నాను. సో ఫస్ట్ పట్టిందేమో కాస్త బరకగా ఉండేటట్టు అయితే పట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పట్టేదైతే కాస్త మెత్తగానైతే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇట్లయితే మనకి గ్యారెలు అనేవి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. కాబట్టి ఇట్లా మీరు కూడా అట్నే చేయండి. ఫస్ట్ పట్టిందేమో కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టండి. నెక్స్ట్ పట్టింది అయితే వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. స్పూన్తో తిప్పుకుంటూ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేస్తున్నాను. చిన్న కప్పుతోనైతే కరివేపాకు అయితే చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. అదే కప్పుతోని కొంచెం అంతా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసాను. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాను. కాకపోతే కొంచెం ఇట్లా ఎండుకారం వేస్ట్ చేస్తే గ్యారెల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండుకారం ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. ఒక 2-3 నిమిషాల పాటైనా ఇట్లా మంచిగా మిక్స్ చేస్తూ కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ పైన అయితే గిన్నెను పెట్టేస్తున్నాను. ఇందులోకైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను. సో కొంచెం తొందరగా కావాలి అని అనుకుంటే కాస్త ఆయిల్ అనేది ఎక్కువ వేసి కాల్చేసుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుందని చెప్పేసి 1 kg వరకు అయితే ఆయిల్ వేసినాను. సో ఆయిల్ అనేది మంచిగా వేడి కావాలి. వేడైందో లేదో చిన్న ముద్దనైతే ఇట్లా వేసి చూడండి. మనకైతే వేడైందని తెలుస్తుంది కదా. సో ఇట్లా పైకి తేలింది అనుకోండి మనకి ఆయిల్ అయితే మంచిగా వేడైనట్టే. ఇప్పుడైతే గ్యారెలు అయితే వేసేసుకుందాం. ఫస్ట్ అయితే చిన్నగా ఇట్లా ముద్దను తీసుకొని అయితే చేతి పైన పెట్టుకొని అయితే గ్యారెలు లెక్క ఒత్తేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇట్లా గ్యారెలు చేయనీకి వస్తలేవు అనుకోండి కాస్త
పగులలాగా వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు ఇందులోకి 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో నేను మిక్సీ పట్టిన దానికైతే ఈ గారెలు చూడండి పర్ఫెక్ట్గా వస్తున్నాయి, విరిగిపోకుండా ముఖ్యంగా. సో ఇట్లా చేతి పైనే నిదానంగానైనా కానీ గారెలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బియ్యం పిండి ఇందులో వేయడం మాకు ఇష్టం లేదన్న వాళ్ళకి ఇంకొక టిప్ కూడా చెప్తాను, ఏంటో వినండి. ఇందులో నుంచే కొంచెం అంతా ఈ బొబ్బర్ల ముద్దనైతే తీసుకొని మళ్ళీ మిక్సీలోకి వేసుకొని కాస్త మెత్తగా గ్రైండ్ చేసి మళ్ళీ ఇందులోకి వేసి మిక్స్ చేసి ఇట్లా గారెల లెక్క వేయండి. అట్లా చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. కొంచెం నిదానంగానైనా కానీ వీటిని వేసుకుంటూ ఒక సైడు కాలిన తర్వాతకి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి. సో చూసిలా ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాతకి స్టెయినర్లోకి తీసి కొద్దిసేపు అలాగే ఉంచామంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సేమ్ మిగిలిన పిండిని కూడా అదే విధంగా గారెల లెక్కనైతే ప్రిపేర్ చేసుకోండి. సో ఇక్కడ చూసిలా నేనైతే అన్నీ సేమ్ సైజులో వచ్చేటట్టు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇట్లా కాకుండా మీరు ముద్ద గారెల్లాగానైనా వేసేసుకోవచ్చు. కొంచెం ఇట్లా గారెల లెక్క వేస్తే ఏంటంటే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం తీసుకున్న బొబ్బర్ల ముద్దను మొత్తం ఇదే విధంగా గారెల లెక్క ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే వేడి వేడిగా బొబ్బర్లతో చేసే గారెలు అయితే రెడీ అయిపోయాయి. అసలు టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నాకైతే చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి అయితే చూసిలా కాస్త ఇప్పుడు డిఫరెంట్గా వేస్తున్నాను. ఇట్లా కొంచెం రౌండ్ లాగా ఉండేటట్టు అయితే వేస్తున్నాను అన్నమాట. బట్ అట్లా చేసినా ఇట్లా చేసినా షేప్ డిఫరెంట్, బట్ టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుందన్నమాట. సో పిల్లలకైతే ఇట్లా చేశాను అట్లా చేశాను, ఎట్లా చేసినా కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు బొబ్బర్లతో ఇట్లా గారెలు ప్రిపేర్ చేసి ఈ రెసిపీ మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.